మెల్లగా నీ గుప్పెట్లో పెట్టుకొని చివరికి నా ప్రాణాలు తీసేద్దాం అనుకున్నావా? ఇలా రోజు కొంచెం కొంచెం ప్రాణాలు తీసే బదులు ఒకేసారి చంపేయచ్చు కదా, ఏ బాధ ఉండదు. అమ్మయ్యా, వీడు వచ్చి రావడమే నా మీద పడకుండా ధరణి మీద పడుతున్నాడంటే శోభన్ రాజు నా గురించి ఏమీ చెప్పలేదన్నమాట. ఇదే నాతో ఆడుకోవడానికి కబుర్లు చెప్పినట్టుంది. ఇప్పుడు నేను ఆడుకోవడం మొదలు పెడతాను. ఏవండి, అలా మాట్లాడొద్దండి. నాని, ఏంట్రా మాటలు? ఇంకేం మాట్లాడాలమ్మా? నేనేం తప్పు చేశానో చెప్పమ్మా. నాకే ఎందుకు ఇలా జరగాలి? ఏదిగా ఈ టైలర్ ఎదురుగా ఉంటే అస్సలు పోదు. అసలు ఆ మొహం చూస్తుంటే నేనేం చేస్తానో నాకే తెలియట్లేదు. అంటే ఇప్పుడేంట్రా, కొంపతీసి ధరణిని ఇంట్లోంచి పొమ్మంటావా? అవునత్త, ఈ టైలర్ ఇక్కడే ఉంటే నిజంగా నాకు పిచ్చెక్కిపోతుంది. నువ్వు బయటికి రాడు. చూస్తావేంటి, వెళ్ళిపో. నువ్వు ఇక్కడ ఇంకొక క్షణం కూడా ఉండకూడదు, వెళ్ళిపో. నాని, వెళ్ళిపో. నాని, నాని, నాని బాబు, నాని, 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 ఏవండి, నాని, 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 నాని వద్దు, నాని వద్దు. నాని, నేనేదో మాట వరుస కన్నాను. నిజంగానే బయటకు పంపించేస్తావా ఏంటి? వద్దు నాన్న. నీ బతుకు బస్ స్టాండ్ అని. వద్దు నాని, ఇప్పటికిప్పుడు బయటికి గెంటేస్తే ఏమైపోతుంది చెప్పు? ఎలా బతుకుతుంది చెప్పు? వద్దు, నన్నెవరూ ఆపద్దు. టైలర్, నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, పదా. చెయ్యొదులు. చెప్పేది నీకే, చెయ్యి వదులు. ఏం చేస్తున్నావు నువ్వు? నీకిష్టమయ్యే పెళ్లి చేసుకున్నావు కదా, నీకిష్టమయ్యే పెళ్లి పేట్ల మీద నుంచి అదే చెయ్యి పట్టుకుని లాక్కొచ్చావు కదా. కానీ ఇప్పుడు టైలర్ ఏం చేసింది? ఏమన్నా చేయనీకి. ఎంత పెద్ద తప్పన్నా చేయని. ఒక్కసారి చెయ్యి పట్టుకొని తెచ్చాక చేతనైతే సరి చేసుకోవాలి, లేదంటే భరించాలి. అంతేకాని ఇలా పొమ్మనే హక్కు, అధికారం నీకు లేవు. ఇప్పటికే చాలా హద్దు మీరే ప్రవర్తించావు. చేసింది చాలు, వెళ్ళి పడుకో. వెళ్ళు. విక్రమ్, తీసుకెళ్ళరా.
ఏ, నాని వీళ్ళు అస్సలు అర్థం కారు. ఏం చేసినా భరిస్తారా, పంపించరా? ఇలా అయితే ఇది బయటికెప్పుడు వెళ్లేది? నా కూతురుతో ఆదిత్య పెళ్ళెప్పుడు జరిగేది? తాళాల గుత్తి బలవంతంగా లాక్కున్నట్టు బలవంతంగానే దీన్ని పంపించడానికి ప్లాన్ చేయాలి. భగవంతుడా, నా బిడ్డకి సరైన జోడు దొరికింది. ఇంక వాడి గురించి ఏ చింత అవసరం లేదనుకుంటే మళ్ళీ ఈ పరిస్థితి ఏంటి? వాడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి వల్లే ఈ మానసిక క్షోభ ఏంటి? పాపం, ఎంత బాధపడ్డాడు, ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు? అమ్మా 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 అమ్మా, టైలర్ ఎందుకమ్మా ఇలా చేసింది? నేను టైలర్ని ప్రేమించాను కదా, టైలర్ అంటే నాకు ఇష్టం కదా, మరి నేనంటే టైలర్కి ఎందుకు ఇష్టం లేదమ్మా? ఎందుకు ఇష్టం లేదు? చెప్పమ్మా, నేనేం తప్పు చేశాను? చెప్పమ్మా, నేనేం తప్పు చేశాను? నువ్వే తప్పు చేయలేదు నాన్ని. ఎవ్వరెలా ఉన్నా నువ్వు మాత్రం ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి. నువ్వలా నవ్వుతూ ఉంటే చాలు. నువ్వలా నవ్వుతూ ఉంటే చాలు. టైలర్ ఏంటి, ఎవరైనా సరే మారిపోతారు. ఇప్పుడు నాని ఇంత బాగా చూసుకుంటోంది, మరి నాని విషయాల్లో ఎందుకు ఇలా చేసింది? అసలు ఇంటి విషయాల్లో అన్ని తప్పులు ఎందుకు చేసింది?
లాయర్ ఏంటి ఇంకా రాలేదు? ఈ శోభన్ రాజేమో జైలు నుంచి బయటికొచ్చి కూడా నా దగ్గరికి రాలేదు. ప్రియం వదని అడిగితే అసలేమీ తెలియనట్టు మాట్లాడుతోంది. అసలు నిజంగా తెలీదా? తెలిసే నాటకాలు ఆడుతోందా? గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి, నీకోసం పొద్దున్నే నీ ఇంటి దగ్గర రావాలా? రాత్రంతా ఎక్కడ చచ్చా? నిజంగానే వెతకలేక చచ్చాం మేడం. ఎవరిని? ఇంకెవరిని? ఆ శోభన్ రాజునే. శోభన్ రాజునా? అసలు నీకు శోభన్ రాజు ఎలా ఉంటాడో తెలుసా? ఎప్పుడన్నా చూసావా? నేను లాయర్ని మేడం. మీరు ప్రియంవద మాట్లాడుకున్న దాన్ని బట్టి ఎక్కడుంటాడో ఎలా ఉంటాడో చూసి చెప్పేయగలను. ఏడ్సావు గాని నిజంగా నువ్వు వాడిని వెతికే పనిలో ఉంటే వాడు ఎలా ఉంటాడో ఒకసారి చూసావు. లాయరు, ఓయ్ లాయరు, కరెంట్ షాక్ కొట్టిన కాకిలా అలా అయిపోయావేంటి? మేడం, నేను రాత్రి వీడిని చూశాను మేడం. మనిషిని వెతికేటప్పుడు ఒక ఫోటో ఉంచుకోవాలన్న కామన్ సెన్స్ కూడా లేదా? అసలు నువ్వు లాయర్వేనా? అసలు ఎక్కడ చూసావు? ఏం జరిగింది? ఏం జరిగిందని మాత్రం అడగొద్దు మేడం, చెప్తే చంపేస్తారు. కానీ ఎక్కడున్నారో మాత్రం తెలుసు. మీరు వస్తే తీసుకెళ్తాను. మరింకా చూస్తావే? రండి. శోభన్ రాజు, ఈ రోజు దీంతో మాట్లాడుతుందా అసలు? అత్తయ్య, శివాలయంలో శివరాత్రి సందర్భంగా పూజలు మొదలవుతున్నాయి. కుటుంబంతో సహా మొదటి రోజు వచ్చి అభిషేకం చేయిస్తానని మొక్కుకున్నాను. వెళ్దాం అత్తయ్య. కొంపదీసి ఒప్పేసుకుంటుందా ఏమో? దేవుడి పిచ్చి బాగా ఎక్కువ కదా. జరిగిందంతా మర్చిపోయి ఒప్పుకున్నా ఒప్పేసుకుంటుంది. ప్లీజ్ అత్తయ్య, ఈ మొక్కు తీర్చుకుంటేనైనా అన్ని సమస్యలు తొలగిపోతాయని నా నమ్మకం అత్తయ్య. దయచేసి ఒప్పుకోండి అత్తయ్య. జైలు నుంచి రాగానే వస్తాను, మీరు చెప్పిన పని చేస్తాను అని సోది కబుర్లు చెప్పి నా దగ్గర 4 కోట్లు కొట్టేసి బారులో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నావా? ఇదే నీకు ఆఖరి రోజు శోభన్ రాజు. రాత్రి అంతసేపు మాట్లాడినా నువ్వే శోభన్ రాజు అని చెప్పకుండా నన్ను ఎర్రి పుష్పాన్ని చేసావుగా. ఇప్పుడేం చెప్తావో చెప్పు. ఎరా వేసేస్తుంటావా? సిచ్యువేషన్ చూస్తుంటే వేసేసేలాగే ఉందండి. బెట్ట
ఆవిడ నన్ను వేస్తే నువ్వు గెలిచినట్టు, వెయ్యకపోతే నేను గెలిచినట్టు. ఎంత బెట్టు? వేసాక నువ్వు ఉండవు కదా, ఎవడిస్తాడు డబ్బులు? పాయింటే. మా దగ్గర ఎంత లేవు. నీ దగ్గర ఎంత ఉంటే అంత ఇవ్వు. చూస్తావేంటి, ఏసేయి. పాపం వాడికన్నా ఓ ₹1,00,000 వస్తాయి కదా. ఛీ! అసలు నీకు కొంచెమైనా బుద్ధుందా? నన్నెంత మోసం చేస్తావా? అసలు నాకు వచ్చిన కోపానికి నిన్ను నిజంగానే కాల్ చేయాలి. ఆపు. ఎందుకంత ఆవేశపడుతున్నావు? వాడు ఆవేశపడ్డాడంటే ఓ అర్థం ఉంది. వెర్రి పుష్పం అని ఒప్పేసుకున్నాడు. నీకేమైంది? అయినా నీ 4 కోట్లు తీసుకుని ఎక్కడికి పోతాను? 4 కోట్లు కాదు, 4,000 కోట్లు నా టార్గెట్. వాయుపుత్ర సామ్రాజ్యం మొత్తం నా టార్గెట్. నీ ముష్టి 4 కోట్లు తీసుకుని ఎక్కడికి పారిపోతాను అనుకున్నావు? 4 రోజుల్లో తిరిగి నీ మొహాన్ని కొట్టేస్తాను. చూస్తావేంట్రా? తీ. అవి కళ్ళ, ఎక్స్రే గుళ్ళ. ఇప్పుడు అర్థమైంది కదా? నీ ఆలోచన 5 కోట్ల దగ్గరే ఆగితే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. లేదు, శోభన్ రాజు ఏదో ప్లాన్లో ఉన్నాడు, అనుకున్నది చేస్తాడు అనుకుంటే నేను బయటకు వచ్చేంత వరకు డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపో. విక్రమ్, శ్రావణి తప్పకుండా వస్తుంది కదా? వస్తుందమ్మా. కోర్టు పని ఉంది కాబట్టి వెళ్ళింది, కానీ లేదంటే మనతో పాటే వచ్చుండేది. ఏం ప్లానేసావే? మా వదినకి దేవుళ్ల పిచ్చుందని తెలుసుకుని దేవుడి పేరు చెప్పి దారిలోకి తెచ్చుకోవాలనుకుంటున్నావా? అయినా దేవుణ్ణి నమ్ముకుంటే చాలు పిన్ని, ఆయనే ఒక దారి చూపిస్తాడు. వాడుకోవాల్సిన అవసరం లేదు. అయినా గుడి దగ్గర కూడా ఇవే ఆలోచనలేంటి పిన్ని? బుర్రలో ఎన్ని పాపపు ఆలోచనలున్నా ఇలాంటి పుణ్యాత్ములతో కలిసున్నందుకు అప్పుడప్పుడు ఇలా గుడికొచ్చే అదృష్టం కలుగుతోంది. కనీసం గుళ్ళో ఉన్నంతసేపైనా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించు. నేను ప్రశాంతంగా ఉండడం కాదే, నువ్విక్కడ ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా లేకుండా చేస్తాను చూడు. నమస్తే అమ్మా, బాగున్నారా? నమస్కారం. బాగున్నా.
శివయ్య, ఈ సమస్యలన్నీ ఎందుకు వస్తున్నాయో తెలుసు. ఒక్క మాట చెప్తే పరిష్కారం అయిపోతాయని తెలుసు. కానీ ఆ పరిష్కారం కూడా ఇంకొక సమస్యని సృష్టిస్తుందేమోనని నా భయం. నేనెంత బాధనైనా భరిస్తాను కానీ ఆయన బాధపడుతుంటే మాత్రం చూసి తట్టుకోలేకపోతున్నాను. ఆయన ఒక్కరికైనా నిజం తెలిసేలా చెయ్యి, అర్థం చేసుకునేలా చెయ్యి.